నామములో పయనించేదన్నేను ఈ భువిలో. యేసు నామములో, శ్రీ యేసు నామములో పయనించేదన్నేను ఈ భువిలో. సైన్యములకు అధిపతివి యెహోవా, సైన్యములకు అధిపతివి యెహోవా, సదా నిన్ను స్తుతించెదా. సృష్టి నిర్మాతవు, నిత్య జీవము నీవు. సృష్టి నిర్మాతవు, నిత్య జీవము నీవు. సార్వభౌముడవై యుగములను ఏలే నిన్ను. సార్వభౌముడవై యుగములను ఏలే నిన్ను. సుస్వరములను తంత్రులు చేసి నిన్ను మది పొగడెదను. రాగభావములు సక్రమపరచి నిన్ను ఘనపరచెదను. సుస్వరములను తంత్రులు చేసి నిన్ను మది పొగడెదను. రాగభావములు సక్రమపరచి నిన్ను ఘనపరచెదను. సైన్యములకు అధిపతివి యెహోవా. అమృతాక్షరి ప్రేక్షకులకు మా శుభములు తెలియజేస్తున్నాము. మరో వారం ప్రభువైన యేసుక్రీస్తు సూక్తులు మనం నేర్చుకోబోతున్నాం. సావధాన చిత్తులై ఈ పారమార్థిక సత్యాలతో కూడిన యేసు ప్రభు సూక్తులను విని అందున్న సంగతులు గ్రహించవలసినదిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. యేసు చెప్పినటువంటి సూక్తులు సర్వమానవాళికి, ప్రపంచానికి ఎంతో ప్రయోజనకరమైనవి. చాలా సందర్భాల్లో మనమెరిగిన సంగతులను పాటించడం చేతగాని స్థితిలో మనందరం ఉన్నాము. అయితే దేవదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు తనను ఆశ్రయించినటువంటి వారికి సహాయం చేస్తూ వారిని ప్రత్యేకంగా తన సన్నిధిలో నిలిపి ధైర్యపరిచి జీవితాలు సమర్థవంతంగా నడిపించబడటానికి ఎంతో కృషి చేస్తూ సహాయం చేస్తున్నారు. ఈ సందర్భంలో బైబిల్లో నుండి మత్తయి అనేటటువంటి యేసు ప్రభు శిష్యుడు రాసినటువంటి యేసు సూక్తులను మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుండి 16 వచనాలలో ఉన్న సంగతులు నేను చదువుతాను, మీరు వినండి. యేసు ప్రభు ఇలా చెప్పారు. అదేమిటంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని అది బయట నుండి వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చూసారా, యేసు ప్రభు ఎంత చక్కగా పారమార్థిక సత్యాలను ప్రపంచానికి తెలియజేశారో. ఉప్పు, వెలుగు ఇవి సర్వసాధారణంగా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు అనుభవించేటటువంటివే, చూచేటటువంటివే. ఉప్పేమో ఆహార పదార్థాలకు రుచినిస్తే, వెలుగు మనిషి జీవించటానికి, అపాయముల నుండి తప్పించుకోవటానికి, మనలను ఇతరులు గుర్తించటానికి దోహదపడేటటువంటి అంశాలు. ఉప్పు వెలుగు లేకుండా మానవాళి క్షణం కూడా ముందుకు సాగటం కష్టం అంటే మీరు విశ్వసించాలి.
యేసు ప్రభు అన్నాడు తన భక్తులను చూచి, లేదా తన దగ్గరకు వచ్చిన ప్రజలను చూచి యేసు ప్రభు అన్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. అంటే మనుషులలో ఉండవలసిన గుణగణములను గురించి యేసు ప్రభు తెలియజేశారన్నమాట. ఉప్పు నిస్సారమైపోతే, ఉప్పు తన స్థితిని కోల్పోతే కాళ్ళతో తొక్కి ఎందుకు పనికిరానిదిగా పరిగణించబడటానికి తప్ప ఎందుకు ఉపయోగపడదు కదా. అలాగే దీపాన్ని మీరు వెలిగిస్తే దీపస్తంభము అంటే పెద్ద స్తంభం కాకపోయినా 3 కాళ్ల పీట మీద కానీ ఎత్తైన స్థలములో కానీ మనం ఉంచుకునే వాళ్ళం. కరెంటు లేని కాలంలో ఉన్నటువంటి ప్రజలకు బాగా తెలుసు, కరెంటు వచ్చిన తర్వాత దీపాలతో పెద్ద పని లేదు, కానీ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో దీపాలు వాడుతూ ఉన్నారు. కాస్త ఎత్తైన స్థలంలో మనం ఉంచుతాం, ఎందుకంటే దాని వలన ఇల్లంతా లేదు ఆ స్థలమంతా కూడా కాస్త వెలుతురుగా ఉంటుంది అని. అంతేగాని కొంచెం కింద అంటే మరుగైన స్థలములో ఎవ్వరికీ వెలుగునివ్వని దాచబడినటువంటి స్థితిలో మనం దీపాన్ని ఉంచాం. ఎవరైనా పొరపాటున దేని చాటునైనా పెడితే దాన్ని తీసి పైన పెట్టండి, అందరికీ వెలుగు వస్తుంది కదా అంటాం. ఈ సర్వసాధారణమైనటువంటి ఈ సూచనలను యేసు ప్రభు ఉపయోగించుకుని అన్నాడు తన దగ్గరకు వచ్చినటువంటి ప్రజలతో, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. అంటే ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలను పరిరక్షించవలసిన బాధ్యత మీ మీద ఉందయా? మీ మాటలు కానీ, మీ పద్ధతులు కానీ, మీ వ్యవహారాలు కానీ, మీ ప్రవర్తన కానీ ప్రయోజనకరమైనదిగా ఉన్నప్పుడు అది పరులకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ అలవాట్లు మంచి అలవాట్లు అయినప్పుడు పరులు మిమ్మల్ని చూచి ఈ మంచి పద్ధతులు నేర్చుకునే అవకాశం ఉంది. అంటే లోకములకు ప్రయోజనకరమైన మనుషులుగా మీరు ఉండాలి. యేసు ప్రభు చూడండి ఎంత చక్కటి భావాన్ని వ్యక్తం చేస్తున్నాడో. సామాన్యమైనటువంటి ఉప్పు అనేటటువంటి ఓ విభాగాన్ని ఆయన ఉదాహరణగా తీసుకోవటం ద్వారా ఒకసారి మనం ఆలోచిస్తేనండి, ఈ రోజుల్లో చెడిపోయే వాళ్ళు ఉన్నారు, చెడగొట్టే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వీళ్ళ సహవాసం బట్టి మా వాడు ఇలా చెడిపోయాడండి, మా పిల్లలు ఇలా దారి తప్పారండి అని బాధపడేటటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. అంటే వాళ్ళ జీవితాలలో ఓ క్రమశిక్షణ లేదు, ఒక పద్ధతి లేదు. ఎప్పుడు చూచినా వ్యామోహాల మధ్యలో జీవించే కుటుంబాలు ఉన్నాయి, అత్యాశలు దురాశల మధ్యలో బ్రతికే కుటుంబాలు ఉన్నాయి. పైకి పెద్ద మనుషులలాగా కనబడుతూ ఉన్నప్పటికీ వారికి అనవసరమైన సంగతులలో తలదూర్చి పరుల సొమ్ములను ఆశిస్తూ బంధాలు బాంధవ్యాలకు ఏ విధమైనటువంటి విలువ లేకుండా వ్యవహారం చేసి పెత్తన ధోరణిలో వ్యవహరించేటటువంటి కొంతమంది ఉన్నారే, వాళ్ళ ప్రభావము వాళ్ళ పిల్లల మీద పడి నిస్సారమైనటువంటి ప్రవర్తన కలిగిన వాళ్ళై అర్థం లేనటువంటి పరిస్థితుల మధ్యలో ఈనాటి సమాజంలో పెరిగి పెద్ద కావటం, వాళ్ళ ప్రభావము వాళ్ళ స్నేహితుల మీద పడటం, వాళ్ళ ప్రభావము వచ్చి సమాజం మీద పడటం, సమాజము ఒకవైపున కొంతమంది కట్టుకుంటూ వస్తూ ఉంటే మరొక వైపున కట్టిన దానిని పడగొట్టేటటువంటి పరిస్థితులలో వారి ప్రవర్తనలు ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఇది చాలా విచిత్రమైనటువంటి సంగతి. స్నేహితుల ప్రభావము అని సౌకర్యార్థం మనం చెప్పుకుంటాం, కానీ ఆ స్నేహితులు ఎక్కడ తయారవుతున్నారు? ఇళ్లల్లో తయారవుతున్నారు. ఇల్లు అంటే తల్లి తండ్రి ఉండవలసినటువంటి స్థలం. అంటే పెద్దలైన వారు తమ పిల్లలకు నేర్పించవలసినటువంటి సంగతులను నేర్పిస్తూ వారిని పద్ధతి ప్రకారం పెంచినట్లయితే ఆ పిల్లలే కొంతమందికి స్నేహితులుగా ఉంటారు కదా. వాళ్ళు ప్రయోజనకరులైతే వీళ్ళను చూచి వాళ్ళ స్నేహితులు ఎంతో కొంత నేర్చుకునేటటువంటి ప్రయోజనం ఉంది కదా. ఈ సంగతిని విస్మరించేటటువంటి లక్షలాది కుటుంబాలు, తల్లిదండ్రులు అనబడిన వారు ఈ రోజుల్లో మన చుట్టూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని సందర్భాలలో ఎంత చెప్పినా ఎలా చెప్పినా పిల్లలు వినకుండా దారి తప్పి మనలను పట్టించుకోకుండా వెళ్ళిపోతే చేసేదేమీ లేదండి. అది తల్లిదండ్రుల దోషము అని మనం అనటానికి వీల్లేదు. ఏదో ఆ మనిషి అలా అయిపోయాడండి, ఎంతో నిష్టగా క్రమశిక్షణగా పెంచినప్పటికీ మరి చేయి దాటిపోయారు పిల్లలు, ఏం చేస్తారు అని ఆ పరిస్థితిని మనం మరో రీతిలో విశ్లేషించుకోవచ్చేమో కానీ నిస్సారమైనటువంటి జీవితాలు, అర్థం లేనటువంటి ఆలోచనల మధ్యలో ఈనాటి సమాజం కొనసాగుతోందని చెప్పక తప్పదు.
తెలిసి తెలియని సందర్భాలు మన అందరి జీవితాల్లో ఉన్నాయి. నాకు కూడా అన్ని సంగతులు పూర్తిగా తెలియదు. పూర్తిగా గ్రహించినటువంటి మనిషిగా, సర్వము గ్రహించినట్లుగా నేను మీకు బోధించటం లేదు, కానీ మీలో ఒకటిగా ఆలోచన చేస్తూనే పరిశీలనతో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాను. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు యేసు ప్రభు. అంటే ప్రజలకు ప్రయోజనకరమైన సేవలు అందించే మనుష్యులు మీరు అని యేసు చెప్పినటువంటి భావం. అంటే వంట చేసినప్పుడు ఉప్పు ఎంత రుచిని కలిగిస్తుందో, అలాగే మన ప్రవర్తన, మన పద్ధతులు మన తోటి సమాజానికి, మన కుటుంబానికి రుచికరంగా అనిపిస్తాయి. ఆ పరిస్థితిని చాలా మంది గుర్తించటం లేదు. ఆరోపణలు చేసుకుంటూ ప్రతి ఆరోపణల మధ్యలో నేను గొప్ప అంటే నేను గొప్ప అనేటటువంటి పరిస్థితిని ఎప్పుడైతే ఒక మనిషి కష్టపడి సాధించుకున్నాడో ఆ ఉన్న విలువైనటువంటి స్థితి పోయింది. హద్దు మీరిన పనికిరాని స్వాభిమానం ఒకటి వచ్చి పడింది. దాన్ని ఈగో అని మనం చెప్పుకుంటున్నాం. అంటే ప్రయోజనకరమైన పనులు చేయాలనేటటువంటి పరిస్థితిని వదిలిపెట్టి అప్రయోజనకరమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ వాటిని సమర్థించుకుంటూ అర్థం లేని పరిస్థితిలో మనలో ఉన్న ఆ చక్కటి మానవతా లక్షణములు, దైవ లక్షణాలను నిర్వీర్యం చేసుకునే పరిస్థితి అవుతోంది. యేసు ప్రభు అన్నాడు, ఉప్పు నిస్సారమైనప్పుడు అది కాళ్ళ చేత తొక్కబడటం అంటే దానివల్ల పెద్ద ప్రయోజనం లేదని అర్థం. దాని గురించి పెద్దగా ఆలోచించలేదని అర్థం. అంటే ఒక మనిషి యొక్క ప్రవర్తన పనికిరానిదైతే ఆ మనిషి వలన ఎవరికి ప్రయోజనం లేదని తెలియజేయటానికి యేసు ప్రభు ఆ విధంగా తెలియజేశారన్నమాట. భక్తుడైనటువంటి పౌలు బైబిల్ గ్రంథంలో మరో చక్కని మాటను ప్రస్తావించడం జరిగిందండి. అది నేను మీకు చదివి వినిపిస్తాను. అదేమిటంటే, భక్తుడైన పౌలు రాసినటువంటి పత్రికలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటి కొలస్సీ పట్టణములో ఉన్న సంఘానికి ఒక ఉత్తరం రాస్తూ 4వ అధ్యాయము 6వ వచనంలో ఓ చక్కని మాటను ప్రస్తావించడం జరిగింది. అదేమిటంటే, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. చక్కటి మాట. అంటే ప్రతి మనిషికి ప్రత్యుత్తరము అంటే దాని అర్థం ఒకరితో ఒకరు మనం సంభాషించుకునేటప్పుడు, లేదా వారేదైనా మనలను అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పేటటువంటి సందర్భంలో మనము వ్యవహరించవలసిన సందర్భం అన్నమాట. మనము వ్యవహరించవలసిన సంగతి చెప్పాడనమాట. అదేమిటంటే, మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికరంగా ఉండాలి. అంటే మన సంభాషణలు ప్రయోజనకరమైనవిగా ఉండాలి. కొన్నిసార్లు ఏ మాటకు ఆ మాట మనం మాట్లాడుకోవలసి వస్తే నిష్ప్రయోజనకరమైన సంభాషణలు మనం చూస్తూ ఉంటాం. లేదా ఇద్దరు కూర్చున్నప్పుడు అక్కడ లేని మూడో మనిషి గురించి విస్తృతమైన సంభాషణలు చేస్తాం. అలా చేయటం రైటా తప్ప అనేది ఆ మనిషిలో ఉన్నటువంటి